అమ్మ లేని చిన్న ఇంట్లో ప్రతి గోడలో ఆమె జ్ఞాపకమే మిగిలింది. చిన్న రవి అమ్మ ఫోటో ముందు నిలబడి ఇంకా ఆమెతోనే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అతనే అమ్మ, అతనే నాన్న. ఉదయం సూర్యుడు ఉదయించకముందే రమేష్ కట్టడం పనికి బయలుదేరతాడు. కష్టం అతని జీవితం, కాని ఆశ మాత్రం తన కొడుకు. సిమెంట్ ధూళిలో మునిగిపోయిన చేతులు, పగిలిన పాదాలు. స్కూల్లో అందరూ నవ్వుతుంటే రవి మాత్రం నిశ్శబ్దంగా కూర్చుంటాడు. తన టిఫిన్ సాదాసీదా అయినా తన కలలు మాత్రం పెద్దవే. ఒక సాయంత్రం, నాన్నా, ఎందుకంత కష్టపడుతున్నావ్ అని అడిగిన రవికి, నువ్వు పెద్ద డాక్టర్ అవ్వాలిరా. ఆ రోజు వర్షం బాగా పడుతోంది. పనిస్థలంలో నేల జారుతోంది. కాని రమేష్ ఆగలేదు. ఒక్క క్షణం. జారిపోయిన కాలు, కూలిపోయిన మెట్లు అన్నీ ఒక్కసారిగా జరిగిపోయాయి. హాస్పిటల్ కారిడార్లో చిన్న రవి గుండె బరువెక్కింది. నాన్నా, లేవమ్మా, నేను చదువుకుంటా అని ఏడుస్తున్నాడు. బలహీనంగా కళ్ళు తెరిచిన రమేష్, స్ట్రాంగ్గా ఉండురా, నువ్వే నా గర్వం అని చివరి మాట అన్నాడు. చిన్న హృదయం ముక్కలయింది. రవి ప్రపంచం ఒక్క క్షణంలో ఖాళీ అయిపోయింది. అమ్మ ఫోటో, నాన్న హెల్మెట్, జ్ఞాపకాలే తోడు. సంవత్సరాలు గడిచాయి. కష్టాల్ని మెట్లు చేసుకుని రవి ముందుకు నడిచాడు. ఈరోజు అతను డాక్టర్ రవి. తండ్రి కట్టిన కట్టడాలు అతని భవిష్యత్తుకి బలమైన పునాది అయ్యాయి. తల్లిదండ్రుల ప్రేమ మరణానికి ఆగదు. ఇలాంటి హృదయాన్ని తాకే కథల కోసం KVS9 క్రియేషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.